రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న విశాఖ భూ కుంభకోణం కేసులో ప్రధాన పాత్రధారుడు శంకర్రావుపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసింది ఏసీబీ. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని శంకర్రావు నివాసం, బంధువుల ఇళ్లలో ఏసీబీ దాడులు చేసింది. శంకర్రావు విశాఖ రూరల్ తహసీల్దార్ గా పనిచేస్తున్న సమయంలో భారీగా 1B దస్త్రాలు ట్యాంపరింగ్ అయినట్లు కలెక్టర్ విచారణలో తేలింది. దీంతో ఆయనపై క్రిమినల్ కేసును నమోదు చేశారు. ఒకవైపు విచారణ జరుగుతూ ఉండగానే మరోవైపు శంకర్రావు ఆస్తులపై ఏసీబీ గురిపెట్టింది. పూర్తి సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, శంకర్రావుకు సంబంధించి ఎంత ఆస్తులు బయటపడ్డాయి, ఎన్ని కోట్ల ఆస్తులు ఉండొచ్చని ఏసీబీ అనుమానిస్తోంది? కొద్దిగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తున్న విశాఖ భూ కుంభకోణం కేసులో కీలక పరిణామాలను చోటు చేసుకుంటున్నాయి. విశాఖ రూరల్ తహసీల్దార్ గా పనిచేసి ఈ కేసులో ప్రధాన పాత్రధారుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న తహసీల్దార్ శంకర్రావు ఇంటిపై ఏసీబీ ఏకకాలంలో దాడులు నిర్వహిస్తోంది. ఆదాయానికి మించి భారీగా ఆస్తులు కూడబెట్టినట్టుగా కేసు నమోదు చేసిన ఏసీబీ విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని పలు చోట్ల ఏకకాలంలో శంకర్రావుతో పాటు ఆయన బంధువుల ఇళ్లపై కూడా దాడులు నిర్వహిస్తోంది. ఇప్పటి వరకు ఏసీబీ డీఎస్పీ రామకృష్ణ ప్రసాద్ ఇస్తున్న సమాచారం మేరకు భారీగా ఆస్తులు కలిగి ఉన్నట్టుగా గుర్తించారు. అయితే కేసులకు సంబంధించిన వివరాలను, పూర్తి ఆధారాలను సేకరించిన తర్వాత మరింత సమాచారాన్ని విడుదల చేస్తామని ఆయన చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం విశాఖ కలెక్టర్ ఒక నివేదికను మీడియా ముందుకు పెట్టబోతున్నారు. ఈ భూ కుంభకోణానికి సంబంధించి అసలు 1B రిజిస్టర్ తో పాటుగా కీలకమైన డాక్యుమెంట్లను శంకర్రావు అలాగే కొంతమంది ఏ విధంగా ట్యాంపరింగ్ చేశారు, ఈ ట్యాంపరింగ్ వ్యవహారంలో వాస్తవాలు ఏంటనే దాని మీద ఆయన ప్రభుత్వానికి ఒక నివేదికను సమర్పించారు. ఈ నివేదిక ఈ రోజు సాయంత్రం వెల్లడి కాబోతోంది. ఈ నేపథ్యంలోనే శంకర్రావు ఆస్తుల మీద దాడులు జరగడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు శంకర్రావుకు సంబంధించి ఆయన రూరల్ తహసీల్దార్ గా పనిచేస్తున్న సమయంలోనే భారీగా అక్రమాలు జరిగినట్టుగా ఇప్పటికే కలెక్టర్ గవర్నమెంట్ కు ఒక నివేదికను కూడా సమర్పించారు. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర. నోట్ల రద్దు కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ మందగించిందని మాజీ ప్రధాని మన్మోహన్ ఆరోపించారు. ప్రైవేట్ రంగంలో పెట్టుబడులు భారీగా పడిపోయాయని, దీంతో ఉద్యోగాల వృద్ధి కూడా ఆశించినంతగా లేదని అన్నారు మన్మోహన్. యువత పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని, నిర్మాణ రంగం కుప్పకూలిపోయిందని విశ్లేషించారు ఆయన. ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రజలు కొనుగోలు శక్తే ఊతమిస్తోందని, అది కూడా పడిపోతే పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుందని హెచ్చరించారు మాజీ ప్రధాని. జూలై 1 నుంచి గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ అమల్లోకి రానున్న తరుణంలో వాహన తయారీదారులు, కంపెనీల డీలర్లు కార్ల ధరలను భారీగా తగ్గించేశారు. వివిధ మోడళ్లపై గత డిస్కౌంట్లను మరింతగా పెంచి మొత్తంగా దాదాపు 10,000 నుంచి 30,000 రూపాయలకు తగ్గింపు ధరల్లో కార్లను అందుబాటులోకి తెచ్చాయి. జూన్ నెలలో అమ్మకాలపై కన్నేసిన డీలర్స్ ఈ ప్రత్యేక తగ్గింపును అందిస్తున్నాయి. 28% జీఎస్టీ పన్ను రేటు కారణంగా తెలుగు సినిమా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు నిర్మాత దగ్గుపాటి సురేష్. గతంలో 7 నుంచి 14% ఉండే పన్నును ఒక్కసారిగా పెంచడం వల్ల సినిమా రంగం తీవ్ర ఆటుపోట్లకు గురవుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఈ విషయంలో చొరవ తీసుకుని కేంద్రంతో మాట్లాడాలని నిర్మాత సురేష్ కోరారు. మరోవైపు ఆర్థిక మంత్రి జైట్లీని కూడా కలిసి సమస్య పరిష్కరించుకుందామని చెప్పారు కేటీఆర్. ధనవంతులు తమ ఇళ్లలో వివాహాలను గ్రాండ్ గా చేస్తారు, కానీ సింప్లిసిటీకి పెట్టింది పేరైన లెఫ్ట్ నేతలు కూడా ఘనంగా పెళ్లిళ్లు చేయడం చర్చనీయాంశమైంది. సహజంగా వామపక్ష నేతల ఇళ్లలో జరిగే పెళ్లిళ్లలో అంతగా ఆర్భాటాలు కనిపించావు, కానీ ఈ కేరళ నేత మాత్రం భిన్నం. సిపిఐ ఎమ్మెల్యే గీతా గోపి కుమార్తె పెళ్లి 2 రోజుల క్రితమే త్రిశూర్లో జరిగింది. పెళ్లి కూతురు భారీగా నగలు ధరించి రావడం పట్ల నెటిజన్లు రకరకాల కమెంట్స్ చేస్తున్నారు. వామ్మో, ఇన్ని బంగారు నగలా అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. కేవలం 2 సార్లు మాత్రమే సిపిఐ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన గీతా గోపి కూతురి ఒంటిపై ఇన్ని నగలు ఎలా వచ్చాయని ప్రశ్నిస్తున్నారు.